ఇంతకంటే ఈజీ టిప్ ఉండదు. ఇది మాత్రం హెయిర్ లవర్స్ కోసమేనండి. జుట్టు అస్సలు ఊడకుండా ఉండడానికి, ఒత్తుగా పొడవుగా భయంకరంగా పెరగడానికి తలస్నానం చేసే ముందు ఇది రాసి చేయండి చాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఈరోజు నేను ఒక పవర్ఫుల్ స్ట్రాంగ్ రెమెడీ చెప్పబోతున్నాను. ఎంత విపరీతంగా ఊడుతున్న జుట్టు అయినా సరే జుట్టు ఊడడం ఆగి జుట్టు అనేది భయంకరంగా పెరుగుతుంది, అంటే ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. దీన్ని బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు. ఖచ్చితంగా ట్రై చేస్తే 100కి 100% వర్క్ అవుతుంది. అస్సలు ఏమాత్రం లేట్ చేయొద్దు. వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్కా చూసేద్దాం. చూసే ముందు మీ అందరికి తెలుసు కదా, మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ని ఇప్పటికే చాలామంది యూజ్ చేస్తున్నారు. మంచి మంచి ఫీడ్బ్యాక్స్ వందల్లో పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు హెయిర్ ఫాల్ ఉంది, హెయిర్ అనేది పెరగట్లేదు, చాలా హెయిర్ ఆయిల్స్ ట్రై చేసాం, అలిసిపోయాం, ఇసుకుపోయాం, ఫ్రంట్ హెయిర్ అనేది రావట్లేదు, బాల్ హెడ్ వచ్చేస్తుంది, జుట్టు అనేది పలచగా ఉంది, ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నాయా? సో మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ని ట్రై చేయండి. జుట్టు అనేది చాలా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది, 0% హెయిర్ ఫాల్ అనేది మీకు ఉంటుంది. మీకు మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. హెయిర్ ఆయిల్ని వెంటనే బుక్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, రెమెడీ స్టార్ట్ చేసేద్దాం రండి. మరి ఈ రెమెడీ ప్రిపరేషన్కి ముందుగా మనకు కావాల్సింది రైస్. 3 టేబుల్ స్పూన్స్ వరకు రైస్ తీసుకోవాలి. రైస్ని నీట్గా 2 టైమ్స్ అనేది వాష్ చేసుకొని తర్వాత నానబెట్టుకోవాలండి. డ్రింకింగ్ వాటర్ అనేది యాడ్ చేసుకొని కనీసం ఒక 5 అవర్స్ నానబెట్టుకోండి. తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను ఆవాలు వల్ల వైట్ హెయిర్ సమస్య కంట్రోల్ అవుతుంది, హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ వరకు ఆవాలను యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆవాల వల్ల మన హెయిర్ ఫాల్ సమస్య అనేది చాలా స్పీడ్గా కంట్రోల్ అయిపోతుందండి. చాలా ట్రై చేసాం, నిజంగా విసిగిపోయాం. ఏదైనా ఒక చిన్న టిప్ చెప్పండి అనుకున్న వాళ్ళకి ఇది సూపర్గా వర్క్ అవుతుంది. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆవాల్ని 2-3 మినిట్స్ అనేది డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆవాలు డ్రై రోస్ట్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చే వరకు కరివేపాకు ఇక్కడ నేను 2 రెమ్మలు తీసుకున్నాను. కరివేపాకుని ఇక్కడ ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. కరివేపాకు వల్ల మన హెయిర్ అనేది చాలా బ్లాక్గా ఉంటుంది, హెయిర్ ఫాల్ సమస్య కూడా కంట్రోల్ అవుతుంది. తర్వాత గ్యాస్ వెలిగించుకొని కరివేపాకుని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. కరివేపాకు డ్రై రోస్ట్ అవ్వడానికి కూడా మనకి 2-3 మినిట్స్ అయితే టైం పడుతుంది. జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడానికి 100% ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. దీన్ని ఎనీ ఏజ్ గ్రూప్ అండి, పిల్లలైనా పెద్దవాళ్ళైనా బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా ట్రై చేయొచ్చు. ట్రై చేసిన వెంటనే రిజల్ట్ అనేది వస్తుంది. కరివేపాకు అనేది డ్రై రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు కరివేపాకుని గ్యాస్ నుండి కిందకి దించేసుకొని ఒక బౌల్లో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న ఆవాలు కరివేపాకుని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటే పౌడర్ అనేది రెడీ అయిపోతుంది. ఈ పౌడర్ని ఎన్ని సంవత్సరాలైనా స్టోర్ చేసుకోవచ్చు. హాస్టల్లో ఉంటున్నాం అనే వాళ్ళు ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మీకు నచ్చినప్పుడు అయితే యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఒక ఆనియన్ తీసుకొని ఆనియన్ మీద పొట్టు అనేది తీసుకోవాలన్నమాట. ఆనియన్లో సల్ఫర్ ఉండడం వల్ల హెయిర్ ఫాల్ అనేది ఇమీడియట్గా కంట్రోల్ అవుతుంది. బట్ట తల మీద కూడా మనకి జుట్టు అనేది గ్రోత్ అవడానికి ఆనియన్ అనేది సూపర్గా హెల్ప్ అవుతుంది. తర్వాత కిచెన్ రోల్ తీసుకొని ఆనియన్ ముక్కల్ని కిచెన్ రోల్ యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా దంచుకోండి. మరీ పేస్ట్లా కావాల్సిన అవసరం లేదు, కొంచెం కచ్చా పచ్చగా దంచుకుంటే సరిపోతుంది. కిచెన్ రోల్లో కాకపోయినా మిక్సీ జార్ యూజ్ చేసి కచ్చా పచ్చగా కూడా గ్రైండ్ చేసేసుకోవచ్చు. సో ఆనియన్ పేస్ట్ అయితే కాసేపు పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇక్కడ నేను చూపిస్తున్నాను రైస్ వాటర్. రైస్ని ఆల్రెడీ నేను నానబెట్టేశాను కదండి. సో ఇప్పుడు ఈ రైస్ వాటర్ని ఒక బౌల్లోకి అయితే కలెక్ట్ చేసుకోవాలి. రైస్ వాటర్ వల్ల హెయిర్ అనేది చాలా స్పీడ్గా గ్రోత్ అవుతుంది, మీ అందరికీ తెలిసిన విషయమే. సో అందులో డౌటే లేదనమాట. సో ఇప్పుడు ఈ రైస్ వాటర్లో మనం ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ యాడ్ చేసి తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, ఆవాలు కరివేపాకు పౌడర్, సో దాన్ని 1 స్పూన్ అనేది యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత కనీసం ఒక 1/2 అవర్ ఇవి పక్కన పెట్టేద్దాం. 1/2 అవర్ తర్వాత ఇవి కంప్లీట్గా మనకి రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఒక స్ట్రెయినర్ సహాయంతో ఈ వాటర్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని మనం హెయిర్కి అప్లై చేసుకోవాలి. ఈ వాటర్ ఎంత బాగా వర్క్ అవుతుందంటే ఇది ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ అనమాట. మనం చాలా రకాలైన ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్లో చూస్తూ ఉంటాం. ఖచ్చితంగా వారు వాటర్ రూపంలోనే మన హెయిర్కి ట్రీట్మెంట్ అనేది అందిస్తూ ఉంటారు. సో అలాంటిదేనండి ఈ రెమెడీ కూడా.
కేరళ వారి హెయిర్ గ్రోత్ సీక్రెట్ అని చెప్పొచ్చు అనమాట. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సూపర్ రెమెడీ ఇదైతే మాత్రం. తప్పకుండా ట్రై చేస్తే మాత్రం మీకున్న హెయిర్ ఫాల్ సమస్య కంట్రోల్ అయ్యి హెయిర్ అనేది తక్కువ టైంలోనే చాలా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఎన్నో ట్రై చేసాంలే ఇలానే చెప్తారు మీరు అనుకోవద్దు. ఒక్కసారి ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది ఫస్ట్ టైంకి మీకు కనబడుతుంది. దీన్ని మీరు స్కాల్ప్కి అప్లై చేయండి. కాటన్ సహాయంతో కానీ స్ప్రే బాటిల్ సహాయంతో కానీ స్కాల్ప్కి అప్లై చేయొచ్చు. హెయిర్ లెంత్ కూడా అప్లై చేసినా నో ప్రాబ్లం అండి. దీన్ని కంప్లీట్గా అప్లై చేసిన తర్వాత 30 minutes అనేది ఉంచుకుంటే చాలు. గంటలు ఉంచుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ మీరు 30 నిమిషాలు టైం ఉంది మీ దగ్గర అంటే కంపల్సరీ ట్రై చేయండి. వారానికి 2 సార్లు మీరు కంపల్సరీ అప్లై చేయాలి. అప్పుడే హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి ఇది వర్క్ అవ్వదేమో అనుకోవద్దు. వారానికి 2 సార్లు చేయండి, 2 వారాల పాటు చేయండి. నిజంగా హెయిర్ పెరగటం మీరు గమనిస్తారు. ఇది అప్లై చేసి 30 minutes ఉంచుకోవాలి. ఇప్పుడు షాంపూ చేయాలి. షాంపూ చేయడానికి కూడా నేను ఒక టెక్నిక్ చెప్తాను. మీరు నార్మల్గా హెయిర్ వాష్ అనేది ఎలానో చేస్తారు, అదేదో మీకు నచ్చిన షాంపూతో నేను చెప్పిన విధానంలో హెయిర్ వాష్ చేస్తే చాలు. రైస్ని అయితే నానబెట్టుకున్న రైస్ వాటర్ని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. తర్వాత ఇందులో కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. కాఫీ పొడి అనేది మీకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చండి, నో ప్రాబ్లం. చాలామంది అడుగుతున్నారు ఏ బ్రాండ్ కాఫీ పొడి అని చెప్పేసి. ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు, కాఫీ పొడి అనేది సరిపోతుంది. ఒక 1/2 tablespoon వరకు తీసుకొని రైస్ వాటర్లో మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మిక్స్ చేసిన కాఫీ పొడిలో మీకు నచ్చిన షాంపూ ఏదైనా పర్వాలేదండి. సో మీ హెయిర్కి తగినంత 1 spoon కానీ 2 spoons కానీ ఏదైనా పర్వాలేదు. సో దాన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంతేనండి. ఇలా మనం హెయిర్ వాష్ చేస్తే మన హెయిర్ అనేది సిల్కీగా షైనీగా ఉంటుంది. హెయిర్ ఫాల్ అనేది అస్సలు ఉండదు. నేను చెప్తున్నానని కాదు, మీరు ఈ పద్ధతిలో ఒక్కసారి తలస్నానం చేసి చూడండి. మీకు తెలిసిన పద్ధతిలో తలస్నానం చేసి చూడండి. మీ దగ్గర ఉన్న షాంపూతోనే ఏంటి ఈ డిఫరెన్స్ అని మీరే షాక్ అవుతారనమాట. మీ దగ్గర ఉన్న షాంపూతో మీరు తలస్నానం చేస్తే హెయిర్ ఫాల్ అవుతుంది. ఈ పద్ధతిలో మీ దగ్గర ఉన్న షాంపూని యూజ్ చేసి తలస్నానం చేస్తే మాత్రం ఒక్క వెంట్రుక కూడా ఊడదు. అలాగే హెయిర్ అనేది సిల్కీగా షైనీగా ఉంటుంది. అలాగే వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. హెయిర్ ఫాల్ అయితే అస్సలు ఉండదు. ఫస్ట్ టైంకే మీ హెయిర్ చూసుకొని నిజంగా హ్యాపీ అవుతారు. నా హెయిర్ అయినా ఇంత షైనీగా ఇంత స్మూత్గా ఉంది, అలాగే అస్సలు హెయిర్ ఫాల్ కూడా అవ్వలేదు అనుకుంటారు. మీ దగ్గర ఉన్న షాంపూనే కాకపోతే ఈ పద్ధతిలో యూజ్ చేయండి. నార్మల్గా ఎలా హెయిర్ వాష్ చేస్తారో అలానే చేసేయండి. దీనికి ఏమీ స్పెషల్ పద్ధతి లేదు. కాకపోతే నేను చెప్పే టిప్ అనేది యూజ్ చేయండి. తల స్నానానికి 30 నిమిషాల ముందు ఈ వాటర్ని అప్లై చేసి తల స్నానం ఇలా చేస్తే చాలు. మీరు వారానికి ఒక్కసారైనా ఈ వాటర్ని అప్లై చేసి తలస్నానం ఇలా చేస్తే మీ జుట్టు ఒత్తుగా పొడవుగా బలంగా పెరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ట్రై చేయండి. మరి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. హెయిర్ అనేది తక్కువ టైంలోనే ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. సో తప్పకుండా ట్రై చేస్తే మాత్రం రిజల్ట్ అయితే ఉంటుంది. షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియోకి లైక్ చేసేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం తప్పకుండా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.